అందరికీ నమస్తే అండి. మావిగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా 2029 వరకు ఇదే ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు. 2029 ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఫలితం వచ్చే వరకు ఇదే పెట్టుకోవచ్చు. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత దీన్ని ఒక 1000 అడుగులు గొయ్యి తవ్వి, ఒకవేళ 1000 అడుగులు గొయ్యి ఎక్కడ లేకపోతే ఆ పశ్చిమ ప్రకాశం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు వైపు బోర్లు తవ్వడానికి 1000 అడుగులు, 1200 అడుగులు గోతులు తవ్వుతారు. ఆ గోతులో ఈ మావిగన్ పదాన్ని పాతిపెట్టవచ్చు మళ్ళీ బయటికి రాకుండా. ఎందుకంటే ఓడిపోతాయి. ఒకవేళ గెలిచారు అనుకోండి, దీన్ని వైసీపీ జెండాలో దీన్ని పెట్టుకొని రెపరెపలు ఆడించుకోవచ్చు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు 2029 ఎన్నికల రెఫరెండం మావిగన్ అని. సో వైసీపీకి ఓటేస్తే మావిగన్ రాజధాని వస్తుంది, రాజధానిగా అమరావతి కొనసాగాలనుకున్న వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో నేను యాక్చువల్లీ దీనికి ముందు వీడియో మీకు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని పట్టుకుంటున్నారు, ఇప్పుడు 3 ఏళ్ల కిందట ఎందుకు చెప్పారు అనేది నేను డీకోడ్ చేశాను. ఆయన ప్లాన్ ఏంటని చెప్పాను ఒక వీడియోలో. ఇప్పుడు దీనిలో చట్టబద్ధత గురించి చెప్తా. చాలామందికి డౌట్ వస్తుంది, అదేంటిది మొన్నటికి మొన్న 3 నెలల కిందటే కదా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అన్నారు, ఎవ్వరు వచ్చినా సరే ఇంకా అమరావతిని కదపలేరు అన్నారు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటున్నారు, ఇది చట్టం ఒప్పుకుంటుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. దాన్ని నేను ఇప్పుడు నివృత్తి చేస్తాను. మనకి రాజధానికి సంబంధించిన చట్టబద్ధత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు 2014 ఫిబ్రవరిలో మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఆమోదించారు. 2014 ఫిబ్రవరి 13-14 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఆమోదించారు. అందులో అనేక అంశాలు చేర్చారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆస్తులేవి, ఆస్తుల విభజన ఏంటి, ఉద్యోగుల విభజన ఏంటి, సో ఎందుకు విడదీయాల్సి వచ్చింది, ఇందులో నీటి పంపిణీ ఎలా ఉంటుంది, ఉద్యోగుల పంపిణీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా పేర్కొంటూ రాజధాని గురించి కూడా చెప్పారు. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పారు. ఏది 2014లో ఆమోదించిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పారు. అంటే జూన్ 2, 2014లో రాష్ట్ర విభజన జరిగింది కదా, సో జూన్ 2, 2024 వరకు మన రాష్ట్ర రాజధాని హైదరాబాదే. ఏది ఈ చట్టం ప్రకారం. ఇక దీనికి సవరణలు చేస్తూ ఈ 2014లో ఆమోదించిన చట్టానికి సవరణలు చేస్తూ 2026 ఏప్రిల్ 1వ తేదీన లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో సవరణలు అని చెప్పి బిల్లు తీసుకొచ్చి ఈ సెక్షన్ 5 క్లాజ్ 2లో కొన్ని సవరణలు చేసి అందులో ఏం చెప్పారంటే 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి అనే అంశాన్ని చేర్చారు. అంటే మీకు ఇక్కడ అర్థమైందా, 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ మన రాజధాని. మరి 2024 జూన్ 2 తర్వాత ఏది, హైదరాబాద్ అయిపోయిందిగా, 10 సంవత్సరాల వ్యాలిడిటీ అయిపోయిందిగా, ఉమ్మడి రాజధాని వ్యాలిడిటీ. ఆ తర్వాత ఏది, ఆ ప్రశ్నకు సమాధానమే 2026 ఏప్రిల్ 1వ తేదీన లోక్సభలో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం సవరణ బిల్లు. అందులో వాళ్ళు చేర్చిందే 2024 జూన్ 2వ తేదీ నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చేర్చారు. సో దాంతో రాజధానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్రం స్థాయిలో చట్టం చేశారు. కాబట్టి ఇంకా కూటమి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి, శాశ్వత రాజధాని అమరావతి, ఇంకెవరు మార్చలేరు అని చెప్పుకొచ్చారు. కరెక్టే. మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తీసుకొస్తే దానికి చట్టబద్ధత ఉంటుందా లేదా అనే అనుమానం. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఏమిటంటే, చట్టం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు. రాజ్యాంగాన్నే సవరిస్తున్న వాళ్ళం చట్టాన్ని సవరించలేమా కదా. సో ఇప్పుడు అయితే చట్టాన్ని సవరించాలి అంటే మన రాష్ట్రం పరిధిలోని అంశం కాదు, మన రాష్ట్ర రాజధాని అంశం లోక్సభ కేంద్రం పరిధిలోని అంశంగా మారింది. ఎందుకంటే లోక్సభలో చేసిన చట్టాన్ని శాసనసభలో మార్చలేరు. శాసనసభలో చేసిన చట్టాలను అవసరమైతే లోక్సభలో మార్చుకోవచ్చు ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తే. కానీ లోక్సభలో పెట్టిన చట్టాన్ని శాసనసభలో మార్చలేరు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కాదు మావిగన్ కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే చాలదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి
ఏది వైసీపీ అధికారంలోకి వచ్చాక మా రాష్ట్ర రాజధాని అమరావతి వద్దు, మావిగన్నే చేర్చండి అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఒప్పుకుంటే అప్పుడు 2014 చట్టాన్ని 2026 ఏప్రిల్లో సవరణలు చేసినట్టే ఆ 2026 చట్టాన్ని 2029లోనో 30లోనో సవరణలు చేశారు అనుకోండి. అప్పుడు మళ్ళీ సవరణలు చేసి అప్పుడు మావిగన్ను చేరిస్తే చట్టబద్ధత వస్తుంది. అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారాన్ని చేసి ప్రణాళికను కేంద్రం ఒప్పుకోవాలి, అందరు ఎంపీలు అందరూ ఒప్పుకోవాలి. సో గ్యారంటీ ఏముంది? ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మావిగన్ అనేది జనాలకే నచ్చట్లా, జనాలే ఒప్పుకోవట్లా కదా. సో జనమే దీన్ని చూసి ఓటు వేయరు నాకు తెలిసి. ఈ మావిగన్ మేము అధికారంలోకి వస్తే మావిగన్ను రాజధానిగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తే జనమే అసలు ఓట్లు వేయరు. పొరపాటున జనానికి మైండ్ సరిగ్గా పనిచేయక మా రాష్ట్ర రాజధాని అమరావతి వద్దులే, ఇన్నాళ్ళు పెట్టిన శ్రమ పోని, జగన్మోహన్ రెడ్డి గారే మంచోడు, సో మాకు మావిగన్ కావాలని జనం పొరపాటున ఓటేసి జగన్ గారికి ఓటేస్తే మావిగన్ అనే ఆయన అప్పటికప్పుడు నిర్ణయించుకోవడానికి ఉండదు. రాష్ట్రంలో చట్టం చేయాలి, రాష్ట్రంలో ఒక తీర్మానం చేయాలి అసెంబ్లీలో, దాన్ని కేంద్రానికి పంపించాలి, కేంద్రంలో అందరూ ఒప్పుకోవాలి. కేంద్రంలో ఆ చట్టానికి లోక్సభలోనూ ఉభయ సభల్లోనూ ఆమోదించి రాష్ట్రపతి గారు ఆమోదించాలి. అప్పుడు మావిగన్కి చట్టబద్ధత వస్తుంది. సో ఇది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. చెప్పలేం. బీజేపీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉన్నాయి కాబట్టి సో భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు జగన్ గారు ఇక్కడ గెలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఆయనకు నచ్చినట్టు ఆయన రాజధానిని మార్చుకొని చట్టం చేసేయచ్చు. సో దీనికి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది చట్టబద్ధత అయితే అంత ఆషామాషి విషయం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక చట్టాన్ని ఎన్నిసార్లు అయినా సవరణ చేయొచ్చు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పడానికి లేదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మన ఛానల్లో మనం తరచూ కూడా లడ్డూపల్లెం అనేది ప్రమోట్ చేస్తున్నాం కదా, లడ్డూపల్లెం. సో దీని ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి చూడండి. వీళ్ళ దగ్గర ఒక పీపుల్ ట్రై మెనీ థింగ్స్ టు ప్రొటెక్ట్ దేర్ హెల్త్, అవర్ గోల్ ఎట్ లడ్డూపల్లెం ఈజ్ ప్రొవైడ్ టేస్టీ అండ్ స్వీట్ ఫుడ్ ఎట్ ఫిట్స్ ది చేంజ్ మోడర్న్ లైఫ్ స్టైల్ అండ్ నేచురల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి we aim to make laddus using pure ghee, natural jaggery and organically grown products in completely clean environment అని చెప్పారు కదా. అంటే మీరు జస్ట్ ఇది ఎందుకు చదువుతున్నానంటే వీళ్ళు ఆర్గానిక్గా రైతులు పండించిన ఉత్పత్తులను తీసుకొచ్చి ఒక 21 రకాల లడ్డూలు చేస్తారు. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, గోంద్ కటోర, నువ్వులు, నల్ల నువ్వులు, ఇలా రకరకాల 21 రకాలు. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటితో పాటు పౌడర్స్, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, అలాగే డ్రై డేట్స్ పౌడర్, అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి లాంటివి కూడా ప్యూర్గా చేస్తారు. మీకు బయట కూడా చాలా పౌడర్స్ దొరుకుతాయి, బట్ మిక్సింగ్ ఉంటాయి. ఇక్కడ ప్యూర్ పౌడర్స్ ఉంటాయి, అది స్పెషల్. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి హాట్ స్నాక్స్, జొన్న పూస, జొన్న జంతికలు, జొన్న మురుగులు, కొర్ర మురుగులు, సజ్జ రిబ్బన్ పకోడా, సజ్జ జంతికలు, అలాగే మల్టీగ్రెయిన్ పూస, రాగి జంతికలు, బీట్రూట్ జంతికలు, రాగి మురుగులు, సజ్జ మురుగు, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వీటితో పాటు వీళ్ళ దగ్గర పౌడర్స్ కూడా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. అలాగే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.